డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేలంకలో కోడికత్తి శ్రీను ఇంటి వద్ద మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధితులను అందరినీ కలుస్తున్నానని, అందులో భాగంగా మొదటిగా శ్రీనును కలవడం జరిగిందన్నారు. శ్రీను కేసు విషయంలో జరిగింది ఒకటైతే అతనిపై నమోదు చేసిన కేసు మరొకటి అని, ఈ కేసులో నిజంగా శ్రీను దోషి అయితే అతనికి పడే శిక్ష ఇప్పటికే తాను అనుభవించాడని అన్నారు. సుమారు 6 సంవత్సరాల నుండి కేసు ముందుకు సాగకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. శ్రీను వృత్తి వంటలు చేయడమని, అతను బయటికి వెళ్లి వృత్తి చేసుకుందామంటే వారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం పెట్టవలసి వస్తుందని, ఒక దళిత యువకుడు తన జీవనోపాధి చేసుకునే అవకాశం లేకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు. శ్రీను భవిష్యత్తులో ఏమి చేయాలి, ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై అతనికి కొన్ని సూచనలు, సలహాలు అందజేశానని అన్నారు. ఏబీ వెంకటేశ్వరరావుతో పాటుగా శ్రీను, అతని లాయర్ సలీం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముమ్మిడివరం మండలం తానేలంక గ్రామానికి చెందిన జనుపల్లి శ్రీనివాసు పేరు ఈ పాటికి రాష్ట్రంలో అందరూ వినే ఉంటారు. కోడికత్తి శ్రీను అనే పేరుతో అందరికీ పరిచయం అయ్యాడు. ఆ జరిగిన సంఘటన స్వభావం ఒకటైతే పెట్టిన కేసు మరొకటి. ఆ కేసుని ఛార్జ్షీట్ వేసి ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల తర్వాత కూడా ఇంతవరకు విచారణ పూర్తి కాలేదు. విచారణ మొదలైన కొద్ది రోజులకే పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఆ విచారణని ఆఫ్ చేయించేశారు. హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చి విచారణ ముందుకు సాగకుండా అడ్డం పడ్డారు. ముందు విజయవాడ కోర్టులో విచారణ మొదలైనాక మళ్ళా కోర్టును మార్చి విశాఖపట్నం కోర్టుకి తీసుకుపోయారు. అక్కడ కూడా విచారణ ఇంతవరకు మొదలు కాకుండా, అసలు విశాఖపట్నం కోర్టు విచారణ స్టార్టే చేయకుండా హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చింది కూడా ఎప్పుడు 2023 అక్టోబర్లో. అప్పటి నుంచి ఆ స్టే మీద వాదనలు లేవు. ఎన్ఐఏ వాళ్ళు కౌంటర్ వేశారు. అయినా కానీ ఆ కేసు ఇంకా హైకోర్టులోనే పెండింగ్ ఉండి తేలకుండా ఉంది. ఆ స్టే వల్ల విశాఖపట్నంలో జరగాల్సినటువంటి ట్రయల్, అసలు కేసు విచారణ మొదలగాల. ఆ కేసు మొదలవ్వాలి, విచారణ పూర్తి అవ్వాలి. జనుపల్లి శ్రీనివాసు మీద నేరం రుజువు అవ్వాలి, లేకపోతే కేసు కొట్టేయాలి. నా లెక్క ప్రకారం జనుపల్లి శ్రీనివాస్ చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉందో దానికి ఎంత శిక్ష అయితే పడే అవకాశం ఉందో దానికి 3-4 రెట్లు శిక్ష ఇప్పటికే జైలు జీవితం ద్వారా అనుభవించాడు. కాబట్టి కేసు ఒకవేళ అతను చేసిన పొరపాటు ప్రూవ్ అయినప్పటికీ కూడా ఇంకా కొత్తగా జైలు శిక్ష పడేదే ఉండదు. కనీసం అతని జీవితం అతను బతకగలుగుతాడు. ఇవాళ ఎక్కడైనా పనికి పోవాలన్నా, ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవాలన్నా ఊరు వదిలిపెట్టి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే బెయిల్ కండిషన్లో భాగంగా ప్రతి వారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలనే కండిషన్ ఉంది. ఇక్కడ ఉండి తనకు వచ్చిన పని ఈ ఊళ్ళో దొరికే పని కాదు. తను వంట పని చేస్తాడు, కుక్గా పనిచేసిన అనుభవం ఉంది. రకరకాల హోటల్లో, బేకరీల్లో పనిచేసిన అనుభవం ఉంది. అతనికి వచ్చింది అదొకటే పని. ఆ పని చేసుకోవాలంటే ఊళ్ళో ఉంటే కుదరదు. ఆ పని చేసుకోవడానికి పోదామంటే వారం వచ్చి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టడం కుదరదు. ఆ రకంగా ఒక కుర్రాడి జీవితం, భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా ఈ విచారణ ముందుకు సాగకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఒక పిటిషన్ తర్వాత ఇంకో పిటిషన్ వేశారు. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో సుదీర్ఘమైన వాదోపవాదాల తర్వాత వాళ్ళు వేసిన పిటిషన్ కొట్టేసి ట్రయల్ ముందుకు సాగాల్సిందే అని చెప్పి తీర్పిచ్చారు. ఆ తీర్పు మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. అంతేకాకుండా కోర్టు కూడా మార్చేశారు. ఈ రకంగా చేస్తే ఈ కుర్రాడి జీవితాంతం ఇట్లా పని చేసుకోలేకుండా చితికిపోయి, దీనివల్ల ఈ కోర్టు ఖర్చులు కానివ్వండి, నెల కొంచెం సంపాదించుకునే మనిషి జైలు పాలవడం వల్ల కుటుంబం మొత్తం ఈ రోజున అప్పుల పాలైపోయింది. ఆ అప్పులు తీసుకునే మార్గం కనపడట్లేదు.